ఆర్ఎస్ఎస్‌తో మీకున్న అనుబంధం ఎలాంటిది? అది పుట్టుకతోనే వస్తుంది. అది మా వంశంలోనే ఉంది, మా రక్తంలోనే ఉంది. అభ్యుదయ భావాలున్న మీకు ఆదర్శమైన వ్యక్తి అంటే 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వము నిర్బంధ సైనిక శిక్షణ విధానం అనేది కొనసాగించాలి. బీజేపీ పగ్గాలు చేపట్టడంలో ఎవరు ముందుకొచ్చారంటే? మరి మా మెజార్టీ ఎక్కువ ఉందని చెప్పేసి మేము ఎక్కడ పోయి దౌర్జన్యాలు చేయలేదే. ఈ నెక్కర్లు వేసుకొని తిరుగుతున్నటువంటి సమయంలోనే ఆర్ఎస్ఎస్తోని అనుబంధం ఉంది. షేరింగపల్లిలో బీజేపీలో మీ స్థానం ఎలా ఉంది? క్షణంబో దినంలా దినంబో యుగంలా. హిందూ అనేది మతం కాదు, ఒక సంస్కృతి, భారత ప్రజల జీవన విధానం. దేవాలయాలకు సంబంధించిన భూములను కూడా కబ్జా చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ నుంచి మీరు కార్పొరేటర్గా పోటీ చేస్తారని సావడం అనేది ఖాయం. ఇక భయపడి బతుకు ఎన్ని రోజులు బతాము? ఈ బీజేపీ అనేది మత తత్వమైనటువంటి పార్టీ అని ముద్రించబడిందంటే ఈ మాజీ సైనికులందరూ కూడా రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చేసేది ఏముంది? వీడు దొంగనే వాడు దొంగనే. రైతులకి 10,000 రూపాయలు ఎకరాకి ఇస్తున్నారంటే ఏడికేళ్ళు వస్తున్నాయి? మన ముఖ్యమంత్రి జేబులోకి వెళ్ళి ఇస్తలేడు. ఈరోజు మన గెస్ట్ బీజేపీ నాయకుడు నాగం రాజశేఖర్ గారితో ముఖాముఖి కార్యక్రమం. నమస్తే నాగం రాజశేఖర్ గారు. సార్, మొట్టమొదటిగా చెప్పండి, మీ విద్యాభ్యాసం, మీ బాల్యము ఎక్కడ గడిచింది? నా పేరు నాగం రాజశేఖరు. మాది మెదక్ జిల్లా నారాయణఖేడ్ అని చెప్పొచ్చు. అంతకుముందు మా తాతల గ్రామం నల్గొండ జిల్లా. నేను 6వ తరగతి వరకు మెదక్ జిల్లా నారాయణఖేడ్లో చదువుకున్నాను. 7వ తరగతి నుంచి మొత్తం డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా హైదరాబాద్లోనే డిగ్రీ చదువుకున్నాను. బిఏ నేను మన వివేకవర్ధని డిగ్రీ కాలేజ్ చదివి ఎల్ఎల్బి డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆర్ఎస్ఎస్తో మీకున్న అనుబంధం ఎలాంటిది? దాంట్లో ప్రత్యేకమైన స్థానం మీకు ఉన్నట్టుగా మేము ఇంత ముందు మా దృష్టికి రావడం జరిగింది. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. పరమ పవిత్రమైనటువంటి భగవద్ధ్వజం అంటే కూడా తెలియనటువంటి సమయంలో, అంటే చిన్నతనంలో నేను నెక్కర్లు వేసుకొని తిరుగుతున్నటువంటి సమయంలోనే మేము అప్పటి నుంచి మాకు ఆర్ఎస్ఎస్తోని అనుబంధం ఉంది. నేను 1991 అంటే 1968లో పుట్టి తర్వాత 5-6 ఏళ్ళ సంవత్సరంలోనే వయసులోనే మేము ఆర్ఎస్ఎస్లో ఉండడము. అటు తర్వాత 91 1989 వరకు అనేక ఉద్యమాలు చేసి అయోధ్య మూవ్మెంట్ కూడా చేసి అలహాబాద్ నైని జైల్లో రామమందిరం నిర్మాణం విషయంలో అలహాబాద్ నైని జైల్లో కూడా ఉన్న తర్వాత 91లో ఆర్మీలో జాయిన్ అయినంత వరకు కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తోటి మాకు అనుబంధం ఉన్నది. దాంట్లో నేను ప్రథమ వర్ష కూడా కంప్లీట్ చేశాను. ఆ సందర్భంలోనే మాకు భారతీయ మజ్దూర్ సంఘ్ తోటి, భారతీయ జనతా పార్టీ తోటి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తోటి, వీటన్నిటితోని కూడా మాకు అనూహ్యమైనటువంటి సంబంధం ఉంది. సార్, ఇంత అభ్యుదయ భావాలున్న మీకు ఆదర్శమైన వ్యక్తి అంటే ఏం చెప్తారు? ప్రపంచంలో అనేక మంది ఆదర్శాలు ఉన్నారు. బట్ భారతదేశంలో మన అటల్ బిహారీ వాజ్పేయి గారు, స్వామి వివేకానంద గారు, తర్వాత రాజీవ్ దీక్షిత్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాకు ఆదర్శమే అని చెప్పుకుంటాము. అదేవిధంగా డాక్టర్ కేశవ బలిరామ్ హెగ్డేవార్, ది ఫౌండర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ కూడా మాకు ఆదర్శ పురుషులే అని చెప్తాం. సో స్టార్టింగ్ నుంచి కూడా మీది ఒక ఉద్యమ బాటలో నడిచిన మీ తండ్రి భావనలు మీకు పుణికిపుచ్చుకున్న విషయం మాకు తెలుస్తూనే ఉంది. తండ్రి గారి గురించి కాస్త సెలబ్రేట్ చేసి చెప్తారా? మా నాన్నగారు ఆయన చిన్నతనంలోనే రజాకారులకి వ్యతిరేకంగా, అంటే ఇక్కడ తెలంగాణలో నైజాం పరిపాలన జరుగుతున్నప్పుడు రజాకారులకి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి వ్యక్తి మా నాన్న. ఆ కాలంలోనే బీఎస్సీ బీఈడీ కంప్లీట్ చేసి తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్రంలో, అంటే అప్పట్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక టీచర్గా జాయిన్ అయ్యి డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా రిటైర్డ్ అవ్వడం జరిగింది. ఆయన చాలా నీతిమంతుడు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నటువంటి వ్యక్తి. ధర్మానికి నీతికి మారుపేరని చెప్పుకోవచ్చు మా నాన్నగారు. సార్, ఈ తండ్రి గారి భావనలో మీరు దేశం గురించి స్టార్టింగ్ స్టెప్ తీసుకునే ఉద్యమంలో ఈ బాట అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. దానికి పర్టికులర్గా వెనక నుంచి సపోర్ట్ చేస్తుంది ఎవరంటే మీ సమాధానం? అంటే
ఒకటేందంటే దేశభక్తి అనేది ఎవరో నూరిపోస్తే రాదు, అది పుట్టుకతోనే వస్తుంది, అది మా వంశంలోనే ఉంది, మా రక్తంలోనే ఉంది, ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ గడ్డలోనే ఉందని చెప్పొచ్చు. కాబట్టి అది మా నరనరాన జీర్ణించకపోయింది. అదేవిధంగా మళ్ళీ మేము చదువుకున్నటువంటి చరిత్ర, నా సబ్జెక్టు ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్లో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, బీఏలో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను. సో చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్. చరిత్ర అనేది ఎగ్జామ్ రాయడానికో ఇంకో దానికో ఉపయోగించుకోలేదు మేము. చరిత్ర సృష్టించడం కోసం చరిత్ర చదవాలి. సో ఆ ఉద్దేశంతో మేము చరిత్ర సృష్టించకపోయినా కూడా ఈ దేశంలో పుట్టాము, ఈ దేశంలో పెరిగాము, ఈ దేశంలో విద్యాబుద్ధులు గడించాము, ఈ దేశం యొక్క ధర్మాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని రక్షించే ఉద్దేశంతో నేను ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. సార్, ఆర్మీ బాట గురించి మీరు ముందుగా తెలుసుకుని జాయిన్ అయ్యారా, లేదంటే స్వతహాగా ఎవరన్నా మీకు చెప్పడం జరిగిందా, మీ ఇష్టంగా వెళ్ళారా? స్వతహానే నేను నా ఇష్టంతో దేశానికి సేవ చేయాలి అనేది అందరూ అనుకుంటారు, కానీ అందరికీ సాధ్యం కాదు. హిందుస్థాన్ की हर आदमी फौजी बनना चाहते हैं, बल्कि हर आदमी फौजी पहनने का हकदार नहीं बनता. जो फौजी बनेगा वो बाहर आके हर कुछ बन सकता है, चाहे वो प्रधानमंत्री हो, प्रेसिडेंट ऑफ इंडिया हो या मुख्यमंत्री हो, हर कुछ बन सकता फौजी. लेकिन हर आदमी हिंदुस्तान का फौजी नहीं बन सकता. हिंदुस्तान की फौजी बनने के लिए उसमें सिर में लिख के रहना और उसके लिए ईमान होना चाहिए. तो हर आदमी इसका काबिल नहीं बनेगा. ఆర్మీలో మీరు అత్యంత దగ్గరగా చూసిన సన్నివేశం, మిమ్మల్ని కలతించిన విషయం కానీ, ఒక సంతోషకరమైన విషయం మాట్లాడితే ఏది ప్రస్తావనకు వస్తుంది? నిజంగా చెప్పాలంటే ఆర్మీలో మేము ట్రైనింగ్ చేసేటప్పుడే మేము ట్రైనింగ్లోనే కవిత రాశాను. క్షణంబో దినంలా దినంబో యుగంలా గడుస్తుంది సిపాయి శిక్షణలో, కణం కణమంకితం అంటుంది సిపాయి జీవితం దేశ రక్షణలో. భారతదేశంలో సైనికులకి ఏదైతే శిక్షణ ఇస్తారో ఆ శిక్షణ వల్ల చాలా క్రమశిక్షణతో దేశం కోసం తనమనధనటువంటి సర్వస్వాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధమవుతాడు. అదే వేరే దేశం సైన్యము ఒకరోజు కూడా భోజనం లేకుండా వాళ్ళు యుద్ధం చేయలేని పరిస్థితి. కానీ భారతీయ సైనికులకి 10 రోజులు భోజనం పెట్టకున్నా కూడా సర్వస్వాన్ని, ప్రాణాన్ని త్యాగం పెట్టైనా సరే దేశాన్ని కాపాడేటువంటి ఆలోచనతో ఈవెన్ మా దగ్గర గోళీలు అయిపోయినా సరే బట్ ఫైటింగ్ చేసి అయినా సరే శత్రువుని చంపి ఈ దేశాన్ని కాపాడేటువంటి గొప్ప సైనికులు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సార్, ఈ రోజుల్లో వ్యవహరిస్తే ప్రతి ఒక్క సైనికుడు ఒక ఇంట్లోంచి పక్కింటి వాళ్ళు వెళ్ళాలనుకుంటారు, మన ఇంట్లో ఎప్పుడు వెళ్ళకూడదు అనుకుంటారు. అసలు ఈ నేపథ్యాన్ని మీరు ఎప్పుడైనా మీ మదికి తట్టిందా? అంటే మనం ముఖ్యంగా చూసినట్లయితే ఉత్తర భారతదేశంలో ఆల్మోస్ట్ అటు రాజస్థాన్లో కానీ, పంజాబ్లో కానీ, హర్యానాలో కానీ ఈ ప్రాంతంలో చూసినట్లయితే అందరి ఇళ్ళల్లో నుంచి కూడా సైనికులు ఉంటారు. మన దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ నుంచి కూడా సైనికులు చాలామంది ఉంటారు. కానీ ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా అందులో మన తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది సైన్యంలో జాయిన్ అవుతారు. అది పెద్ద ప్రాబ్లం. కాబట్టి ఏంటంటే మేము చెప్పవలసింది ఏంటంటే తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి, భారతదేశంలో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రభుత్వము నిర్బంధ సైనిక శిక్షణ విధానం అనేది కొనసాగించాలి. ప్రతి ఒక్క యువకునికి నిర్బంధ సైనిక శిక్షణ విధానం కొనసాగించినట్లయితే వాళ్ళకి అనుశాసనమైనటువంటి జీవితం ఏ విధంగా గడపాలి, తర్వాత దేశభక్తితో ఉండడం వల్ల దేశం అనేది అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో నడుస్తుంది. కాబట్టి తప్పకుండా నిర్బంధ సైనిక శిక్షణ విధానాన్ని అమలుపరచాలనేది నా యొక్క ఆలోచన. సార్, ఈ బయట దేశాలతో పోలిస్తే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కనీసం ఒక వ్యక్తి అయినా కానీ సైనికులకి సంబంధించి వర్క్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్న ఈ రూల్ మన భారతదేశంలో కూడా ఉండటానికి కృషి చేస్తే ఎలా ఉంటుందంటారు? అంటే బయట దేశాలతో పోల్చడం అనేది తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే బయట దేశాలు ఈవెన్ అమెరికా చూసుకున్నాం అనుకోండి, అమెరికా పాపులేషన్ 37 కోట్లే, భారతదేశం పాపులేషన్ వచ్చేసి 137 కోట్లు. మరి 137 కోట్లకి మనం ట్రైనింగ్ ఇవ్వాలనుకోవడం అనేది అది తప్పే అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఖర్చు మనం పెట్టలేము. భారతదేశంలో ఉన్నటువంటి యువకుల లోపల ఒక 10%, అంటే మొత్తం 100 కోట్లలో 10% అనుకుంటే ఎంతమంది? 10 కోట్లు అవుతారు. ఈ 10 కోట్లకి ఒకవేళ ట్రైనింగ్ ఇచ్చితే దేశం అన్ని రంగాల్లో కూడా బాగుపడుతున్నట్టే లెక్క.
పర్టికులర్గా మీరు బీజేపీలో ఆరంగితం చేయడానికి కారణాలేంటి? మీ వెనుముక తట్టి మీ భుజ స్కంధాల మీద చేదేసి మిమ్మల్ని బీజేపీ పగ్గాలు చేపట్టడంలో ఎవరు ముందుకొచ్చారంటే? ఇప్పుడు ఎవరినైనా ఏ వ్యక్తిని కూడా చూసుకున్నట్లయితే ఈ పార్టీలో జాయిన్గా, ఆ పార్టీలో జాయిన్గా, బీజేపీలో ఉండు, కాంగ్రెస్లో ఉండు అని ఎవరు చెప్పరు. వాళ్ళకు ఉన్నటువంటి ఆదర్శ భావాలు వేరే ఎవరితో జత కలుస్తాయో వాళ్ళతోనే జాయిన్ అవుతారు. అదేవిధంగా చిన్నప్పటి నుంచి మాకున్నటువంటి హిందుత్వ భావాలు కానీ, దేశ రాజకీయాలు కానీ, సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఆర్మీలో జాయిన్ కాకముందు కూడా సంఘంలో ఉండి కూడా భారతీయ జనతా పార్టీ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో భారతీయ జనతా యువమోర్చాలో పనిచేశాను. అదేవిధంగా ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మేము తెలంగాణ ఉద్యమం చేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. ప్రస్తుతము నేను భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ సైనిక విభాగము కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యల మీదనే మేము ముఖ్యంగా పనిచేస్తూ ఉంటాము. సరే, బీజేపీలో అభ్యుదయ భావాలే కాకుండా మిగతా వాటికి సంబంధించి మీరు చాలా కృషి చేస్తూ వచ్చారు. సో మీకు ఎలా సాటిస్ఫాక్షన్ అనిపించింది? అంటే ఇక్కడ పార్టీ పరంగా చూసినట్లయితే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రావడం వల్లనే దేశంలో ఉన్న ప్రజలకి వాస్తవంగా ఏమి జరిగింది అనేది ప్రస్తుతం తెలియపరుస్తుంది. అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ఏం చేసింది, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అని మనం చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యావత్ ప్రపంచం అంతా కూడా భారతదేశం ముందర మోకరిల్లుస్తుంది అని చెప్పొచ్చు. ఈరోజు చైనా వాడు యుద్ధంకి సిద్ధమయ్యి భారతదేశమే దండయాత్రకు వస్తే తిప్పికొట్టడానికి భారతదేశమే కాకుండా భారతదేశంకి సపోర్ట్ చేస్తూ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి 150 దేశాలు కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నామంటే మరి దానికి కారణం ఈరోజు మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పొచ్చు. అది చాలా స్పష్టంగా మనకు అందరికీ కల్పిస్తుంది. అంతకుముందు మనం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మనం పాకిస్తాన్తో వార్ చేసినాము, చైనా వార్ కూడా జరిగింది. కానీ ఆ వార్లలో మనం అనేక భూభాగాన్ని కోల్పోయాము. తిరిగి మళ్ళీ వాడిని ఈరోజు అఖండ భారత నిర్మాణం జరగాలంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలోనే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే కాశ్మీర్ 370 ఆర్టికల్ పెట్టడం వల్ల కాశ్మీర్లో ఉన్నటువంటి హిందూ పండితుల ఊచకోత జరిగి అక్కడ ఒక హిందూ పండితుడు కూడా లేకుండా పోయారు. కాశ్మీర్ అల్లకల్లోలానికి గురైపోయి ఈరోజు రక్తపాతంతో అట్టుడికి పోయింది. అలాంటి కాశ్మీర్లో 370 ఆర్టికల్ని రద్దు చేసినటువంటి గొప్ప తనము భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికే దక్కింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కమ్యూనల్ పార్టీ అనడం చాలా తప్పు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వల్లనే ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశానికి మరి ఆయన ఒక రాష్ట్రపతి కాగలిగారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ముస్లిమ్స్ ఎంపీలు ఉన్నారు, మిగతా మతస్థులు ఉన్నారు. అయితే హిందూ అనేది మతం కాదు, ఒక సంస్కృతి, భారత ప్రజల జీవన విధానం, ఇది అందరికీ తెలిసిన విధానమే. ప్రపంచంలో మరి అన్ని మతాలకి వాళ్ళ దేశాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా మరి భారతదేశానికి భారతదేశంలో ఉన్న ప్రపంచంలో సెక్యులర్ దేశం అంటే ఏదైనా ఉన్నదంటే అదొక భారతదేశమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ దేశంలో ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, మిగతా బౌద్ధులు కానివ్వండి, జైనులు కానివ్వండి, ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. అదే ముస్లిం దేశాల్లో మనం చూసుకున్నట్లయితే ముస్లిమ్స్ ఎవరు వాళ్ళ దేశాల్లో హ్యాపీగా లేరు. అది సెక్యులర్ రాజ్యాలు కాకపోయినప్పటికీ కూడా అక్కడెవరు సంతోషంగా లేరు. కానీ ప్రపంచంలో అత్యధికంగా ఉన్న ముస్లిం సంఖ్య ఎక్కువ ఉన్న దేశం కూడా భారతదేశమే. ఈ దేశంలో మరి దుబాయ్ పోయించిన వాళ్ళు కానీ, ఇతర దేశస్తులు పోయించిన వాళ్ళు కానీ భారతదేశంలో మేము హ్యాపీగా ఉన్నామని ఫీల్ అవుతారు. మరి ఈ దేశంలో నిజంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ వాళ్ళందరూ కూడా ఒరిజినల్ భారతీయులు. ఎందుకంటే చరిత్రలో ఎక్కడ కూడా మనం చూసినట్లయితే ఒక దేశం ఇంకో దేశం మీద దండయాత్ర చేసినప్పుడు సైన్యం మాత్రమే పోతుంది, కానీ సైన్యంతో పాటు వాళ్ళ కుటుంబాలు పోవు. అదేవిధంగా ఈ దేశం మీద మహమ్మద్ గోరి, నాదిర్ షా వంటి దురాక్రమణాలలో దేశం మీద దండయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి హిందువులని బలవంతంగా మతాంతీకరణ గావించారు. వాళ్ళ యొక్క సంతానమే ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్. అదేవిధంగా భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు ఏలి ఇక్కడ ఉన్నటువంటి హిందువులనే క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేసారు. ఆ కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్సే ఈరోజు భారతదేశంలో క్రిస్టియన్స్. దే ఆర్ నాట్ ఒరిజినల్ క్రిస్టియన్స్, దే ఆర్ నాట్ ఒరిజినల్ ముస్లిమ్స్, దే ఆర్ ఆల్ హిందూ, దే ఆర్ ఆల్ భారతీయులు అని చెప్పొచ్చు.
సార్ ఎందుకు కులం మతం జాతి వర్గ విభేదాలకి సంబంధించి పర్టికులర్గా ఈ బీజేపీ అనేది మత తత్వమైనటువంటి పార్టీ అని ముద్రించబడిందంటే ఏం సమాధానం చెప్తారండి? బీజేపీ మతతత్వ పార్టీ అని కొన్ని రాజకీయ పార్టీలు చెప్పేవి, కానీ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ కాదు. బట్ భారతీయ జనతా పార్టీ భారతదేశ భక్తితో కూడినటువంటి, భారతదేశం ఈ దేశం నాది, ఈ జాతి నాది, ఈ దేశాన్ని సంస్కృతిని జాతిని రక్షించుకోవాల్సిన బాధ్యత నాది అని చెప్తుంది తప్ప, భారతీయ జనతా పార్టీ ధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది తప్ప. మనం ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే చైనా దేశంలో మరి అక్కడ బౌద్ధులు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము మసీదులను గూలగొడుతుంది, చర్చిలను గూలగొట్టిస్తుంది. మరి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా మీరు చెప్పండి, మసీదులు గూలగొట్టే దాఖలాలు ఉన్నాయా? లేదంటే చర్చిలు గూలగొట్టే దాఖలాలు ఉన్నాయా? ఈవెన్ రామమందిరం విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినంత వరకు ఎక్కడ కూడా పోయి హిందువులు మరి మా మెజార్టీ ఎక్కువ ఉందని చెప్పేసి మేము ఎక్కడ పోయి దౌర్జన్యాలు చేయలేదే. వాళ్ళు మా వాళ్ళే. నేను చెప్పాను కదా, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకప్పటి హిందువులే, వాళ్ళ కూడా ప్రవహిస్తుంది మన రక్తమే. వాళ్ళందరూ మానవులే. మానవత్వంతో ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో విద్యాబుద్ధులు గడించి ఈ దేశం యొక్క ఉన్నతికి, ప్రగతికి, అభివృద్ధికి పాటుపడే ప్రతి ఒక్కరు కూడా మా దృష్టిలో హిందువే అనబడతాడు. అంతేగాని ఈ దేశంలో పుట్టి విదేశాల పాట పాడుతూ, ఈ దేశంలో పుట్టి విదేశాల్లో పాకిస్తాన్లో ఏదో అవుతే ఇక్కడ నుంచి ఫండ్స్ అక్కడ ఇస్తారు తప్ప, ఈ దేశంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా రూపాయి ఇవ్వడు. అలాంటి మూర్ఖుల్ని తప్పకుండా వాళ్ళని మేము శత్రువులని భావించవలసినటువంటి అవసరం ఉన్నది. సార్ మీరు చెప్పండి, ఆదర్శవంతమైన సమాజం అంటే కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, ఇట్స్ ఎలాబరేట్ చేసి చెప్పండి. అంటే ఆదర్శవంతమైన సమాజం అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క మానవుని కూడా విద్య, వైద్యం అనేది తప్పకుండా ప్రభుత్వం అనేది ఉచితంగా కలిగించాలి. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్ట ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇవన్నీ జరగాలంటే సమాజంలో ఉన్నటువంటి కొన్ని సామాజిక రుగ్మతలని రూపుమాపవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఈ దేశాన్ని కులాల పరంగా, మతాల పరంగా విభజించు పాలించినటువంటి రాజనీతి సిద్ధాంతాన్ని ఉపయోగించి ఇన్ని రోజులు ఏలినాయి. సో దానివల్ల ఈ సమాజం అనేది వెనక్కిపోయింది. అదేవిధంగా పాశ్చాత్య పోకడని అంటే విదేశీ సంస్కృతిని మన దేశంలో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకురావడం వల్ల, ఆ విదేశీ సంస్కృతి పాలవ్వడం వల్ల ఈరోజు మనము ఈ యొక్క అభివృద్ధికి వెనకబోతున్నామని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ దేశం చరిత్ర చాలా గొప్పది. మరి మనం కొన్ని విషయాలు ఆలోచించవచ్చు. ఏమని? మరి దేశంలో వీరులు లేరా, శూరులు లేరా, సంపద లేవా, రాజులు లేవా, రాజ్యాలు లేవా, అన్నీ ఉన్నా మరి సప్త సముద్రాలు దాటి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వర్తక వ్యాపార నేపథ్యంతో వచ్చి అఖండ భారతదేశాన్ని వాళ్ళ కబంధ హస్తాల్లో ఏ విధంగా చెక్కించుకున్నారని ఆలోచిస్తే మరి దేశంలో ఉన్నటువంటి ప్రజల లోపల అప్పట్లో ఉన్నటువంటి రాజులు ఉన్నారు, వీరులు ఉన్నారు, శూరులు ఉన్నారు. మరి వాళ్ళ చేతుల్లో పోయిందంటే దేశంలో ఉన్న ప్రజల లోపల, రాజుల లోపల దేశభక్తి లోపించింది, స్వాభిమానం దచ్చింది, స్వార్థం పెరిగింది, ఐక్యత లేకపోవడం వల్లనే మన దేశం అనేది విదేశీల పాలైంది. మరి ప్రస్తుత పరిస్థితులు కూడా అలాంటి పరిస్థితులే వస్తున్నాయని చెప్పేసి కవులు చెప్తున్నారు. ఏమని? చరిత పుటలు విప్పి చూడు, జాతి గాథను తిప్పి చూడు, తరతరాల ఆది నుండి భావితరంపు నాది దాకా తప్పదు మళ్ళీ గులామీ అని చెప్తూ ఉన్నారు. అంటే దేశానికి స్వాతంత్రం పోకముందు ఏ విధమైన పరిస్థితులు ఉండేనో అలాంటి పరిస్థితులే తిరిగి పునరావృతం అవుతున్నవి. కాబట్టి ఇప్పటికైనా ఈ దేశంలో ఈ మైకేలే విద్యా విధానాన్ని తీసేసి మన భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి రామాయణ మహాభారతాలకు సంబంధించినటువంటి ఈ యొక్క విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి దేశంలో ఉన్నటువంటి యువకుల లోపల దేశభక్తి భావాలను నూరుకొల్పి ఈ దేశ ఉన్నతికి పాటుపడాలని చెప్పేసి తెలియపరుస్తున్నాం. రాజశేఖర్ గారు, చాలా సందర్భాల్లో మేము దగ్గరగా చూడటం జరిగింది మిమ్మల్ని. పలు సందర్భాల్లో మీరు స్టేజ్ మీద ఉన్నారంటే మీ గురించి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ స్లోగన్తో కూడిన ఆ ఉద్యమ బాటని మీరు ఒక డిఫరెంట్ షేడ్లో నడిపిస్తూ ఉంటారు. మా వ్యూస్ గురించి ఒక స్లోగన్స్ అంటే ఇక అనేక ఛానల్ మేము చూస్తూ ఉంటాము. ఈ ఛానళ్ళన్నీ కూడా ఈరోజు ఏదో ఒక రాజకీయ పార్టీకి అండదండగా వ్యవహరిస్తూ ఉంటాయి. మరి మీ V5 ఈ విధంగా చేయకుండా సమాజంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలని, రుగ్మతలని, ప్రజా సమస్యలని
ప్రభుత్వాలు ఒకవేళ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించినట్లయితే వాటికి వ్యతిరేకంగా వాస్తవాలని వాస్తవంగా చూపిస్తూ ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా V5 కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలో భారత చైనా సరిహద్దులో జరిగిన సంతోష్ గారి గురించి ప్రస్తావనకు వస్తే మీ మాటల్లో చెప్పండి. మొన్న భారత్ చైనా సరిహద్దుల్లో కల్నల్ సంతోష్ గారు చనిపోవడము, అతనితో పాటు 20 మంది సైనికులు చనిపోవడము చాలా బాధాకరము. అయితే సైన్యంలో ఎలాంటి వ్యక్తులు వెళ్తారు అంటే పూర్తి దేశభక్తి ఉన్నటువంటి వ్యక్తులే వెళ్తారని చెప్పొచ్చు. అయితే దేశసేవ మాటలతో తేలేది కాదు, అది మానవుని శ్రేష్టమైన తపస్సు. స్వార్థం మచ్చుకైనా ఉండదు, పేరు ప్రతిష్టలకి తాపత్రయం ఉండదు. తన కీర్తిని, సుఖదుఖాలని, పాపపుణ్యాలని, మంచి చెల్లని అన్నింటినీ దేశం కోసం త్యాగం చేసేవాళ్ళే సైన్యంలో జాయిన్ అవుతారు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఒక సంతోష్ కుమార్ చనిపోయారు, ఒక 20 మంది సైనికులు చనిపోయారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 నుంచి ఇప్పటివరకు మనకి పాకిస్తాన్తోని 4 సార్లు యుద్ధం జరిగింది. అదేవిధంగా చైనాతోని 62లో మళ్ళీ 2013లో కూడా యుద్ధం జరిగింది. మొన్న కూడా 20 మంది చనిపోవడం జరిగింది. ఈ విధంగా అనేక మంది చనిపోతూనే ఉన్నారు. అయితే ఈరోజు భారత ప్రభుత్వం అనేది 1947 భారత ప్రభుత్వం కాదు, ఇది 2020 ప్రభుత్వము. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే, गोली का जवाब गोला सा देंगे. ये हिंदुस्तान है, दुनिया की कोई भी देश हिंदुस्तान के ऊपर हमला करना चाहते हैं तो समझ लेना वो देश की बर्बाद होगा. ఈ రోజు భారత ప్రభుత్వము ఒకవేళ పిలుపునిచ్చినట్లయితే ఈ దేశంలో లక్షలాది మంది యువకులు సైన్యంలో జాయిన్ అవ్వడమే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి 25 లక్షల మంది మాజీ సైనికులు కూడా యుద్ధానికి మేము సిద్ధమని చెప్పేసి ఇప్పటికి కూడా తెలియపరుస్తున్నారు. నేను ఒక మాజీ సైనికుడిని కాబట్టి ఈరోజు నిజంగానే చైనాతో యుద్ధం ఏర్పడి ప్రభుత్వం మమ్మల్ని కాల్ బ్యాక్ చేసినట్లయితే మేము తప్పకుండా ప్రభుత్వం చెప్పిన బాటలో నడుస్తూ ఏ దేశంతో అయినా యుద్ధానికి పోవడానికి సిద్ధమని చెప్పేసి తెలియపరుస్తున్నాం. సార్ మరో చిన్న ఒక డౌట్ అండి. ఇప్పుడు మాజీ సైనికులు రాజకీయ రంగ ప్రవేశంలో పార్టీలు ఎలా ఆహ్వానిస్తున్నాయి, దీనికి ప్రభుత్వం అనేది సహకారం ఎలా ఉంది? ఇది వాస్తవమే. అంటే దేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత సైనికులు తన ప్రాణాలకి ఫలంగా పెట్టి దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. మరి మాజీ సైనికులైన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక సమస్యలని, సామాజిక రుగ్మతలని రూపుమాపాలంటే నిజమైనటువంటి దేశభక్తులు కాబట్టి మాజీ సైనికులందరూ కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ఈ మాజీ సైనికులందరూ కూడా రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ మాజీ సైనికులకి దేశ సరిహద్దులు తెలుసు, దేశంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చినట్లయితే తప్పకుండా సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలతో పాటు సమాజంలో ఉన్నటువంటి సమస్యలు కూడా రూపుమాపబడతాయి. కాబట్టి తప్పకుండా మాజీ సైనికులు అందరూ కూడా రానున్నటువంటి కాలంలో మీ ప్రాంతాల్లో అది కింద స్థాయి సర్పంచ్, వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్యే, ఎంపీ వరకు కూడా తప్పకుండా మీరందరూ పార్టీల ద్వారానో పార్టీలకు అతీతంగానో తప్పకుండా మీరందరూ రాజకీయాలకు వచ్చినట్లయితే ఈ దేశం అనేది సుభిక్షంగా ఉంటుందని తెలియపడతాయి. ఎందుకంటే ఈ దేశానికి ముఖ్యంగా 3 వ్యక్తులు పనిచేస్తారు. ఒకడు కిసాన్, एक है किसान और किसान का बेटा जवान और तीसरा है मजदूर. इस देश का ये तीन सच्चा सिपाही है और ये तीनों के वजह से ही देश आगे बढ़ेगा. సార్ మరో విషయానికి వస్తే కో కన్వీనర్గా షేరింగ్ పనిలో బీజేపీలో మీ స్థానం ఎలా ఉంది? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దిస్? పార్టీలో జాయిన్ అయింది పదవుల గురించి కాదు. పార్టీ ఇచ్చిన పదవి తీసుకున్నామే తప్ప మేము కావాలని చెప్పి పార్టీ పదవి తీసుకోలేదు. పార్టీ అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఆ పార్టీని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న వాళ్ళు లేరు, పార్టీని అధికారం పెట్టుకొని దోచుకునే వ్యక్తులు లేరు.
ఒకవేళ ఉంటే దాన్ని నేను చెప్పలేను, అది నాకు తెలియదు. కానీ నేను పార్టీని నాకు ఈ పదవిని ఇవ్వండి, భారతీయ జనతా పార్టీ మాజీ సైనిక విభాగానికి తెలంగాణ రాష్ట్రంలో కోకాని పదవి ఇవ్వనని అడగలేదు. నాకు వాళ్ళంతలో వాళ్ళే ఇచ్చారు. ఆ సందర్భంలో మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము, సామాజిక సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. ముఖ్యంగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉంటూ నేను చూస్తున్నటువంటి అనేక సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా మా చాతనేంత మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. షేర్లింగంపల్లిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ప్రభుత్వ భూములు అనేది చాలా ఉన్నాయి. అదేవిధంగా 64 చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నవి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కబ్జాదారుల చేతుల్లో పోతున్నాయి. సో ఈ కబ్జాదారుల చేతిలో నుంచి కాపాడవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. దానికి అనుగుణంగా మేము ఆల్రెడీ అడుగులు వేయడం జరిగింది. కొన్ని కోర్టు కేసులు కూడా, అంటే పార్కులలో అక్రమ నిర్మాణాలు జరిపినవి ఉన్నవి. తర్వాత 100 సర్వే నంబర్ 101 సర్వే నంబర్లో బై నంబర్లు వేసి అమ్ముకున్న తర్వాత పర్మిషన్ తీసుకొని కడుతుంటే కూడా ఆపినటువంటి అనేక విషయాలు ఉన్నవి. ఇక ముందర ఏ చెరువును కూడా ఈరోజు కొంతమంది అభివృద్ధి పేరుతోని చెరువు చుట్టూ ఉన్నటువంటి భూభాగాన్ని కబలిస్తున్నారు. వాటిని మేము పసిగట్టాము ఈ మధ్యలో. వాటికి మేము కౌంటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆర్టీఐలు వేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. కోర్టులో కూడా తొందరలోనే ఈ షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి 64 చెరువుల మీద కూడా తప్పకుండా మేము హైకోర్టుకు పోతాము. ఆడికి వెళ్ళి ఆర్డర్స్ తీసుకొని వస్తాము. తప్పకుండా ఈ చెరువులని కాపాడుతామని చెప్పి తెలియపరుస్తున్నాం. సార్, ఇంత సుదీర్ఘమైన ఆలోచన మీకు బీజేపీలో మీతో పాటు సీనియర్స్ అందరూ సహకరిస్తున్నారు. అలాగే పర్టికులర్ అసలు షేరింగంపల్లిలో ఉన్న మేజర్ సమస్య ఏంటి? ఏ విధంగా దాన్ని పరిష్కరించే ప్రయత్నం మీరు చేస్తున్నారు? షేర్లింగంపల్లిలో గొలుసుగట్టు చెరువులకి గొలుసు దిగిపోయినవండి. షేర్లింగంపల్లిలో ఈ డంప్ యార్డ్లు ఎక్కువైపోయినవి. ఇప్పుడు ఇక్కడ రేగులగుంట చెరువు పక్కన ఒక డంప్ యార్డ్ ఉంది. ఈ డంప్ యార్డ్ అనేది 10 కాలనీల మధ్యలో 10 సంవత్సరాల సమస్య. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి అనేక మార్లు తీసుకెళ్ళాం. అదేవిధంగా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో 24 డంప్ యార్డులు ఉన్నాయి. ఈ 24 డంప్ యార్డులలో 12,000 మంది అసంఘటిత కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ అసంఘటిత కార్మికులకి ప్రభుత్వము ఏనాడు కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళని చెక్కింగ్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఒక్కరోజు కూడా వాళ్ళని చెక్కింగ్ చేసినటువంటి హెల్త్ పరంగా వాళ్ళు చెక్కింగ్ చేసినటువంటి పాపాన పోలేదు. వాళ్ళకి మంచినీటి ఫెసిలిటీ కల్పించలేదు. వాళ్ళు అక్కడ డంప్ యార్డ్లో కూర్చొని తినడానికి షెడ్ కూడా ఏర్పాటు చేయలేదు. అంటే ఎంత మరి అక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం తెలుసుకోవాలి. దాని మీద కూడా మేము పోరాటం చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఈ డంప్ యార్డ్ ఉండకూడదు, జనావాసాల మధ్యలో డంప్ యార్డ్ ఉండకూడదు. అదేవిధంగా వాటర్ బెల్ట్కి దగ్గరలో డంప్ యార్డ్ ఉండకూడదు, పాఠశాలలకి దగ్గరలో డంప్ యార్డ్ ఉండకూడదు. కానీ ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ డంప్ యార్డ్లు అనేది వాళ్ళు డంప్ యార్డ్ కావు, ఇది షిఫ్టింగ్ యార్డ్స్ అని చెప్తారు. అది చాలా బాధాకరము. కాబట్టి తప్పకుండా మేము ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఈ 100 సర్వే నంబరు 101 సర్వే నంబరు డిస్ప్యూట్ ల్యాండ్లో డంప్ యార్డ్ పెట్టిర్రు. దాని మీద నుంచి హైటెన్షన్ పవర్ లైన్ పోతుంది. ఒకసారి హైటెన్షన్ పవర్ లైన్కి ఒక టిప్పర్ తగిలి కాలిపోవడం కూడా జరిగింది. సో ఆ డంప్ యార్డ్లో చెత్తా చెదారం అంతా కూడా వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడల్లా ఈ రేగులగుంట చెరువులోకి వచ్చి కాలనీలన్నీ మురికిమయం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇదొకటి. అదేవిధంగా పార్కులలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిని కాపాడవలసిన బాధ్యత ఉంది. అదెందుకు ఈ శ్మశాన వాటికలు, దేవాలయాలకు సంబంధించిన భూములను కూడా కబ్జా చేస్తున్నారు. ఇవే కాకుండా షేర్లింగంపల్లిలో డ్రైనేజీలు అనేది పొంగి పొలుతాయి ప్రతిసారి. అది వర్షం పడ్డా పొంగుతాయి, వర్షం పడకుండా పొంగుతాయి. దానికి కారణం ఏంటంటే 20-30 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి కాలనీలో అప్పుడు వేసినటువంటి 8 ఇంచుల డ్రైనేజ్ పైపులే ఉన్నాయి. కానీ ఈరోజు ప్రభుత్వము ఈ కాలనీలలో అపార్ట్మెంట్ కట్టడానికి పర్మిషన్ ఇస్తుంది. బెటర్మెంట్ ఛార్జెస్ ఏమో లక్షల్లో కలెక్ట్ చేసుకుంటుంది. కానీ పెద్ద లైను ఇక్కడ పాత లైన్లు తీసేసి 1 feet 2 feet దయా ఉన్నటువంటి పెద్ద లైన్లు వేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ప్రభుత్వానికి ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి లేదు, సోయి లేకుండా పోయింది. కాబట్టి ప్రజలు ప్రతినిత్యము ఈ యొక్క డ్రైనేజ్ సమస్యని ఎదుర్కొంటూనే ఉంది. ఈరోజు విధంగా ఒక షేర్లింగంపల్లిలో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను బీజేపీని కావచ్చు, కాకపోతే ఒక మిషన్ భగీరథ వల్ల మాత్రము ఈ షేర్లింగంపల్లిలో
మంచినీళ్ళు మాత్రం మంచిగా వచ్చినాయి. ఇంతకుముందు ప్లాస్టిక్ పైపులు ఉన్నప్పుడు పగిలినప్పుడు డ్రైనేజ్ నీళ్ళు ఆ నీళ్ళు ఈ నీళ్ళు అన్నీ కలిసి వచ్చేటి మురికి నీళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో అది ప్రధానమైన సమస్య. అదేవిధంగా ఈ కబ్జాల నుండి షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజా అధికారులు వీళ్ళు కలిసి ఇక్కడ మొత్తం కుంభకోణాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ భూములని పక్కా లేఅవుట్లో చూయించి వాళ్ళు కబ్జాలు చేస్తారు. కుంటలు చెరువులు మాయమైపోతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, కాంగ్రెస్ వాళ్ళే కాదు, టీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా ఇది ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యత. ఈ దేశం నాది, ఈ దేశంలో పుట్టాను, ఈ దేశంలో పెరిగాను, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అని ప్రతి ఒక్క పౌరులు ఆలోచించినటువంటి అవసరం ఉంది. లేని పక్షాన రానున్న తరాలకి మనము తాగనీక నీళ్ళను కూడా ఉంచనేటువంటి రోజులు వస్తాయని తెలియపరుస్తున్నా. ఇప్పుడు షేర్లింగంపల్లిలో ఎక్కడ పడితే అక్కడ ప్రతి నిత్యము చెట్లు కొడతా ఉంటారు. నేను అనేక సార్లు మా కాయలో కొట్టిన చెట్ల మీద, మన నల్లగండ్ల కొట్టినటువంటి చెట్ల మీద, వీటన్నిటి మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కేసులు వేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే చాలామంది లోపల ఉంటుంది, అరే చెట్టు కొడుతుంటుంది నాపాలే కంప్లైంట్ ఇవ్వాలని ఆలోచన ఉంటుంది. కానీ భయంతో మళ్ళీ రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు ఇవన్నీ వస్తాయనే భయంతో చాలామంది భయపడి ఎవరు ఏ రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడరు, మనకు వచ్చిందిలే అని ఊరుకుంటారు. అటువంటి పరిస్థితులు వాళ్ళు కలుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులకు అతీతంగా పోరాటం చేయాలి. పుట్టినోడు ఎవడైనా చచ్చిపోవాల్సింది, ఎవడైనా తీసుకురాలి, ఎవడైనా తీసుకుపోడు, సావడం అనేది ఖాయం. ఇక భయపడి బతుకు ఎన్ని రోజులు బతాము. ఒక్క నిమిషం సార్. అయితే ఈ అందరికీ బాధ్యత ఉండాలి సర్వసాధారణంగా అయినప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఇటీవల కాలంలో నల్లగండ్లకి సంబంధించినటువంటి స్థలానికి సంబంధించి అప్పటికప్పుడు అర్ధరాత్రి అపరాత్రి పెద్ద బందోబస్తు పెట్టి టెంపుల్ని కూడా తొలగించడం జరిగింది, వేణుగోపాల స్వామి టెంపుల్ని. అది అర్ధరాత్రి జరుగుతున్న తరుణంలో అందరికీ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఆ బాధ్యత పార్టీ ప్రకారంగా మీరు ఎందుకు తీసుకోలేకపోయారంటే? ఇక్కడ జరిగింది ఏంటంటే అది అందరికీ ఇన్ఫర్మేషన్ లేదండి. అక్కడ జరిగింది ఒకవేళ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉండి చేసినట్లు అయితే పోలీస్ బలగాలను పెట్టవలసిన అవసరం లేదు. కాకపోతే ఆ టెంపుల్ కమిటీని తర్వాత ఆ గ్రామస్తుల వాళ్ళతో ముందుగానే మాట్లాడి అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అనేది వాళ్ళు నిర్మాణం అంతకుముందు ఒకసారి తొలగిస్తే మళ్ళీ దాన్ని కొట్లాడాము. ఆ కొట్లాటలు మేము కూడా వెళ్ళాము. అక్కడ మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి ఏసీపీ సంక్రాంతి రవి గారు మాకు అందరికి నచ్చ చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ చిన్న గుడి ఉండే ఆ గోలగొడిన గుడిని పెద్దగా గట్టించారు. అది రోడ్డు మధ్యలోనే ఉండే. ఇప్పుడు రోడ్ వైడనింగ్లో ఆ గుడి తీసేటప్పుడు ఆ గుడి కమిటీ వాళ్ళని అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల్ని సంప్రదించారు. కాబట్టి ఆ గ్రామ ప్రజలు కానీ గుడి సభ్యులు కానీ ఎవరు ఏమనకపోవడము దాని కరోనా టైంలో మూర్ఖత్వం ఏంటంటే ప్రభుత్వం ప్రజలకు చెప్పి ఉన్న వాస్తవం చెప్పి తీసుంటే ప్రాబ్లం అయ్యేది కదా. దొంగతనం చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందో అంటే సార్ ఒక నిమిషం. అంటే బలగాలు పెట్టి తీసే అవసరం అంటే ఏదో ఒక ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రక్రియ అయి ఉండొచ్చు కదా. అది ఉద్దేశపూర్వకం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే ఆ నల్లగండ్ల దగ్గర ఉన్నట్టు ఒక టెంపుల్ తీస్తే ఏం లాభము? మరి రోడ్డు మధ్యలో అనేక దర్గాలు ఉన్నవి, మసీదులు ఉన్నాయి, వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఏం అడ్డం వచ్చినా అన్ని తీయండి. ఒక్క టెంపుల్ దీంట్లో పర్టికులర్గా అపర్ణ సరోవర్కి సంబంధించిన పెద్ద భూస్వాములకు సంబంధించినటువంటి బిల్డర్లకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసింది. ఉండొచ్చు తప్పకుండా. ఈరోజు జరుగుతుంది అదే కదా. ఈరోజు మనం అనేక విషయాలు చూసినట్లయితే పెద్ద అపార్ట్మెంట్ ఎక్కడెక్కడ కడుతున్నారో వాళ్ళందరూ ఏం చేస్తారు, ఆ చెరువుల పక్కనో లేకుంటే ప్రభుత్వ భూమి ఉన్న పక్కనో ఈ బిల్డర్స్ పోయేసి దాని పక్కన ఒక 5 ఎకరాల భూమి ఉందనుకో అది తీసుకుంటారు. దాని పక్కన ఇంకొక 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందనుకో దాన్ని కబ్జా చేస్తారు. లేదంటే ఆ చెరువు భూమి ఇంకో కుంటల భూమి ఏదైనా ఉందనుకో దాన్ని కబ్జా చేయడానికే దాని పక్కన పోయి కొంటారు, బిల్డింగ్లు కడతారు. ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఎమ్మెల్యే కానివ్వండి, ఒక కార్పొరేటర్, ఒక కింది స్థాయి కార్పొరేటర్ గెలవాలంటే 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి షేర్లింగంపల్లిలో. మరి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టినోడు మళ్ళీ ఆ డబ్బులు సంపాదించుకోవాలంటే వాడు తప్పకుండా అక్రమదారులే దొక్కుతాడు. సో అది ప్రజల తప్పిదనం ఉంది, ఇటు ప్రభుత్వ తప్పిదనమే ఉంది. కాబట్టి కొన్ని సమస్యల దగ్గర ఏంటంటే ప్రజలే కాంప్రమైజ్ అవుతున్నారు. ప్రజల తప్పే అని చెప్పాలి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే చెప్తున్నా, అది ఏ పార్టీ కూడా పాలించే హక్కు లేదు అనేటువంటిది మనం ఆలోచించుకునే పరిస్థితి. ఎందుకంటే 100 ఓట్లుంటే 100 ఓట్లలో అతి కష్టం మీద 60 నుంచి 70% ఓటు పోలవుతాయి. ఈ 60 నుంచి 70% ఓట్లు ఏవైతే పోలవుతాయో
అందులో ఏ పార్టీకి అయితే 20-25% ఓట్లు వస్తాయో ఆ పార్టీ ఈరోజు అధికారం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రమే తీసుకున్నట్లయితే 50-60% ఓట్లేమో పోలేని. అయితే అందులో మరి 60%లో టీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి, టీడీపీకి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, సిపిఐ, సిపిఎం, మళ్ళీ ఇండిపెండెంట్లు, ఈ విధంగా మొత్తం ఓట్లు చీలిపోయిన తర్వాత ఓట్ల శాతం చూసుకుంటే 30%, 35%, లేదంటే ఇంకా దాని తక్కువనే ఉండొచ్చు. మరి నిజంగా చెప్పాలంటే ఈరోజు అధికారం చేయడానికి వాళ్ళకి హక్కు ఉందా? దానికి ఓట్లు పడకపోవడానికి కారణం ఏంది? ప్రజలు ఎందుకు కారణము అని ఆలోచించినట్లయితే ప్రజలు పాలకులతో విసిగెత్తిపోయారు. ఎవడు అధికారంలోకి వచ్చినా చేసేది ఏముంది, వీడు దొంగనే వాడు దొంగనే, దొంగ అన్నోడు పెద్ద దొంగనే అనే కథకొచ్చింది మన ప్రజాస్వామ్యం. ఇది వాస్తవం. సో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పొద్దుగాలు లేచి ఎవరి పని వాడు చేసుకోకుండా వాడిని పొట్ట నిండదు. ఏ పార్టీ అధికారంలో పెట్టదు, ఆ ఎలక్షన్తో వచ్చినప్పుడే 2,000-3,000 పంచుతారు. లేదంటే ఉచితంగా నేను ఎలక్షన్లో గెలిస్తే నీకు కంప్యూటర్ ఇప్పిస్తా, నేను ఎలక్షన్ గెలిస్తే సెల్ ఫోన్ ఇప్పిస్తా, నేను ఎలక్షన్ గెలిస్తే ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తా అని ఎవరైతే చెప్పారో ఈరోజు ప్రజల డబ్బులు తీసుకొని ప్రజలకు ఇస్తారు. మద్యపానం మీద డబ్బులు సంపాదించి అవే పైసలు వాళ్ళతో మందు దాపిస్తారు. ఆ మందు మీద వచ్చేటువంటి ఆదాయాన్ని తీసుకొని ఈరోజు మన రైతులకు ఇస్తారు. రైతులకి 10,000 రూపాయలు ఎకరాకి ఇస్తారు అంటే ఏడికేళ్ళు వస్తున్నాయి? మన ముఖ్యమంత్రి జేబులోకి వెళ్ళి ఇస్తలేడు. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ నుంచి మీరు కార్పొరేటర్గా పోటీ చేస్తారని పలువురు చెప్పడం జరిగింది. దానికి మీరు రెడీగానే ఉన్నారా? తప్పకుండా అండి. ఎందుకంటే మేము ప్రజాక్షేత్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాము, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాము. మేము కార్పొరేటరు అయినా కాకుండా తప్పకుండా ప్రజా సమస్యని పరిష్కరిస్తాం. నిజమైన భారతీయ జనతా పార్టీ మమ్మల్ని గుర్తించి టికెట్ ఇచ్చినట్లయితే తప్పకుండా మేము కార్పొరేటర్గా పోటీ చేస్తాం, ప్రజా సమస్యని పరిష్కరిస్తాం. సార్, మీకు చాలా అవగాహన ఉంది ఆరోగ్యము, విద్య పట్ల. దాని గురించి మీకు క్లుప్తంగా వివరించండి. నిజంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా విద్యా వైద్యాన్ని దోపిడీ చేసిరని చెప్పొచ్చు, వ్యాపారం చేసిరని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు విద్య మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించేటువంటి స్తోమత లేకపోయినప్పటికీ ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ పాఠశాలలో వేయడం వల్ల పేరెంట్స్ కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కూడా లేవు. అయితే డిమానిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా ఏ ప్రభుత్వ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఎవరు కూడా చెక్ రూపంలో డబ్బులు తీసుకోరు, టైపింగ్ మిషన్లు పెట్టరు. కాబట్టి మేమేం ఆలోచిస్తున్నామంటే పక్కపక్కన స్కూల్ ఉన్నప్పటికీ కూడా సబ్జెక్టు సేమ్ ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయినా, గల్లీ పబ్లిక్ స్కూల్ అయినా, ప్రభుత్వ పాఠశాల అయినా క్వశ్చన్ పేపర్ 10th క్లాస్కి ఇచ్చేది గవర్నమెంటే అయినప్పుడు ఈ ఫీజులలో తేడా ఎందుకు? పక్కపక్కనే బిల్డింగ్స్, 2 స్కూల్స్ ఉంటాయి, సేమ్ బుక్స్ ఉంటాయి, సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, కానీ ఫీజులలో మాత్రం తేడా ఉంటుంది. మేమేమంటున్నామంటే ABCD అనేటువంటి కేటగిరీలుగా ఈ స్కూళ్ళన్నీ విభజించి ప్రభుత్వమే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఈ సమస్యకి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాకుండా విచ్చలవిడిగా వదిలేసినట్లయితే తప్పకుండా ఇది దోపిడీ వ్యవస్థనే అని చెప్పవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి స్కూల్ కానీ, కాలేజీలు కానీ, కళాశాలలు కానీ ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకి సంబంధించినవే. కాబట్టి ఇందులో దోచుకొని రానున్నటువంటి ఎలక్షన్లలో పెట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ దోచుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క ఫీజుల నియంత్రణ చట్టం తేవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసినటువంటి ప్రభుత్వము ఈరోజు హాస్పిటల్స్ కూడా కొత్త హాస్పిటల్ కట్టే ప్రసక్తే లేదు. ఉన్నటువంటి ఉస్మానియా అటువంటి హాస్పిటల్ కూడా రిపేర్ చేసే పొజిషన్లో లేదు. కానీ వాళ్ళకు కావాల్సిన బిల్డింగ్ విలాస బిల్డింగ్ కట్టుకోవడానికి మాత్రం సిద్ధంగానే ఉంది. ఉన్నటువంటి సెక్రటరియట్ 2012లో కట్టినటువంటి సెక్రటరియట్ని 20 ఎకరాలు కట్టినటువంటి సెక్రటరియట్ బిల్డింగ్ కూడగొట్టవలసిన అవసరం లేదు. దాన్ని ఏది వేరే దానికో, హాస్పిటల్కో, ఇంకొక దానికో ఉపయోగించుకోవచ్చు. కావాల్సి వస్తే నీకు సెక్రటరియట్ బాగా లేకుంటే ఇంకొక దగ్గర కట్టుకో. కానీ కట్టినటువంటి బిల్డింగ్ని కూలగొట్టడం అంటే ఆ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నట్లే. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఏ హాస్పిటల్లో పోయినా ఏ రోగానికైనా ఏ ట్రీట్మెంట్కైనా ఒక ఫీజు అనేది ప్రభుత్వం నిర్ణయించి చెప్పాలి. లేదంటే పేదవాడు ఈ దేశంలో బతికే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు కరోనా వచ్చినట్లయితే, కరోనా చూసినట్లయితే గాంధీ హాస్పిటల్లో పోతే పేదోని ప్రాణం అనేది హారతి కర్పూరం లాగానే ఉన్నది. మరి కరోనా వచ్చిన పేదోడైనా గొప్పోడైనా అందరు కూడా గాంధీ హాస్పిటల్కే పోవాలని చెప్పినటువంటి కేసీఆర్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలకి మరి కరోనా వస్తే
యశోద హాస్పిటల్కి అపోలో హాస్పిటల్కి పంపించడం అనేది ఎంతవరకు సమంజసము మనం ఆలోచించాలి. అంటే ఉన్నోనుకో న్యాయం, ఈ దేశంలో లేనుకో న్యాయమా? అంటే ఈ దేశంలో రాజకీయ నాయకులు పేదరికాన్ని పెంచి పోషిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ కరోనా వ్యాపించడానికి కారణం ఏంటంటే ఆలావితడను లాక్డౌన్ ఎత్తేసేసి మద్యపానాన్ని ఓపెన్ చేసారు. మరి మద్యపానం నిషేధించినట్లయితే దేశంలో సగము సమస్యలు పరిష్కరించబడతాయి. ముఖ్యంగా దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, రేపులు, అదేవిధంగా యాక్సిడెంట్లు ఇవన్నీ కావు. నేరాలు ఘోరాలు జరిగే ప్రసక్తే ఉండదు. పేదరికం నిర్మూలించబడుతుంది. ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో గట్టిగా ఉంటాడు. అప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్ కూడా నడవయి. కాబట్టి ప్రభుత్వము ఏం చేసినా ప్రజాపక్షంలో వివరించండి. కోర్టు సంపాదించి ఇవ్వడని తీసుకపోలేరు. హిట్లర్ ముసోలినిలే ఇట్లా కలిసిపోయారు. కాబట్టి ఏ పార్టీ అయినా అధికారంలో ఎవరైనా అధికారంలో ఉండని కాక. రాజశేఖర్ గారు పర్టికులర్గా చెప్పండి, ఇంత సుదీర్ఘ ఆలోచన మీకు పర్టికులర్గా మీకు అన్ని విధాలుగా అన్ని కోణాల్లో మీకున్న అనుభవాన్ని రంగరించి చూస్తే ఇప్పుడు ప్రతి నెల రావాల్సిన కరెంటు కన్నా 4-5 పెరుగుతూ వచ్చింది. సామాన్య మానవుడు బిల్లు కట్టలేని దుస్థితిలో ఉన్నాడు. సో దాని గురించి మీరు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారంటే? యాక్చువల్గా ఇది కరోనా టైంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి చర్యని అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ 3 నెలల్లో బిల్లు ఎందుకు తీయలేదు? బిల్లు తీసేది ఉండే. తీయకుండా ముందేం చెప్పారు వీళ్ళు? పోయిన సంవత్సరం మార్చ్, ఏప్రిల్, మే నెలలో ఏదైతే బిల్లు కట్టిరో పోయిన సంవత్సరం అదే బిల్లుని ఇప్పుడు పే చేయండి అని చెప్పారు. ప్రజలు పే చేసిర్రు. చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏదైతే బిల్లు వచ్చిందో ఆ బిల్లులో 500 వచ్చేవానికి 5,000 రావడము, 2,000 వచ్చేవానికి 23,000 రూపాయలు వచ్చింది. ఒకటి 16 లక్షల రూపాయల బిల్లు కూడా వచ్చిందని చెప్పారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఉద్యమ బాట ఎందుకంటే పర్టికులర్గా ఇంతకుముందు వేరే పార్టీస్కి సంబంధించిన వాళ్ళు కూడా చేశారు. కానీ బీజేపీ అనేది ఏ కొనమరికి కూడా కనపడకపోవడం కారణం ఏంటి అని అడుగుతున్నాను. అంటే ప్రస్తుతం కరోనా సిచ్యువేషన్ ఉంది కాబట్టి కరోనా సిచ్యువేషన్లో మేము ఉద్యమం చేస్తామని చెప్పగానే ముందు జాగ్రత్త చర్యగా మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ కాబట్టి గట్టిగా మేము పోవడం చేయలేకపోతున్నాం, ప్రజలలోకి రాలేకపోతున్నాం. ప్రజలకు అందరికీ తెలుసు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతిపక్షం ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, టీఆర్ఎస్ ఏం చేస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా భారతీయ జనతా పార్టీ 2024లో తెలంగాణలో పాగా వేస్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది తెలంగాణలో. అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సమస్యలని మేము పరిష్కరిస్తాము. అదేవిధంగా ఈ భూ కబ్జాదారులు, తర్వాత అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తుల విషయాలు అన్నీ కూడా బహిరంగంగా బయటకు తీస్తాము. వాళ్ళందరినీ కూడా జైలుకు పంపే కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. సార్ చివరిగా ఈ కోవిడ్ రోజు రోజుకి పెరుగుతుంది. COVID-19కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పర్టికులర్గా ఏది చేస్తే బాగుంటుంది? రాబోయే రోజుల్లో రేపు ఎల్లుండో మోస్ట్లీ లాక్డౌన్ విధించే విధానం అమల్లోకి వస్తుంది అంటున్నారు. దాని గురించి చెప్తే. COVID-19 అనేది ఇది చైనా మహమ్మారి, చైనా వాళ్ళు ఉద్దేశపూర్వకం చేసినటువంటి విషయం అని చేసి యావత్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు తెలుసు. సరే, మన ముఖ్యమంత్రి గారు ముందే చొరవ తీసుకొని ఈ టెస్టులను కండక్ట్ చేసి ఉంటే బాగుండేది. అది చేయకపోవడం వల్ల విచ్చలవిడిగా తెలంగాణలో ఈరోజు ఈ COVID-19 అనేది వ్యాపించింది. అయితే ప్రభుత్వము ఎన్ని టెస్టులు చేసినా చేయకపోయినా ప్రజలనేది ప్రభుత్వం సూచించినటువంటి జాగ్రత్తలను తీసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది. అదే మాస్కులు పెట్టుకోవడము, సోషల్ డిస్టెన్స్ పాటించడము, తర్వాత అవసరం ఉంటేనే బయటికి వెళ్ళడము, వేడి నీళ్ళు తాగడము, వేడి పదార్థాలు తినడము, ఇవన్నీ కూడా ఏదైతే డాక్టర్లు మనకి సలహాదారులు ఏవైతే సూచనలు ఇస్తున్నారో వాటిని అన్నిటినీ తప్పకుండా పాటించినట్లయితే తప్పకుండా మనం కరోనాని నివారించవచ్చు. ఎందుకంటే మనది ఉష్ణమండలమే అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ సోషల్ డిస్టెన్స్ పాటించి మాస్కులు పెట్టుకొని ఇవన్నీ చేసుకున్నట్లయితే ఇది కొంతవరకు మనం నివారించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వము టెస్టులు చేస్తే ఏం కనుక్కుంటుంది అని కరోనా ఉందా లేదా అని తెలుసు. కరోనా ఉంటే తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ వేస్తే జైలు కంటే భయంకరంగా ఉంటుంది గాంధీ హాస్పిటల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో ఈ టైం గడపడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మీరు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వీపై కోరుకుంటుంది. ఇది నాగం రాజశేఖర్ గారితో ముఖాముఖి కార్యక్రమం. మరో నాయకుడితో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ కృష్ణతో సుగుణాకర్ రావు, షేరింగంపల్లి. ఆర్ఎస్ఎస్తో మీకున్న అనుబంధం ఎలాంటిది? అది పుట్టుకతోనే వస్తుంది. అది మా వంశంలోనే ఉంది, మా రక్తంలోనే ఉంది. అభ్యుదయ భావాలను మీకు ఆదర్శమైన వ్యక్తి అంటే? 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వము నిర్బంధ సైనిక శిక్షణ విధానం అనేది కొనసాగించాలి.
బీజేపీ పగ్గాలు చేపట్టడంలో ఎవరు ముందుకొచ్చారంటే? మరి మా మెజార్టీ ఎక్కువ ఉందని చెప్పేసి మేము ఎక్కడ పోయి దౌర్జన్యాలు చేయలేదే. ఈ నెక్కర్లు వేసుకొని తిరుగుతున్నటువంటి సమయంలోనే ఆర్ఎస్ఎస్తోని అనుబంధం ఉంది. షేరింగపల్లిలో బీజేపీలో మీ స్థానం ఎలా ఉంది? క్షణంబో దినంలా దినంబో యుగంలా. హిందూ అనేది మతం కాదు, ఒక సంస్కృతి, భారత ప్రజల జీవన విధానం. దేవాలయాలకు సంబంధించిన భూములను కూడా కబ్జా చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ నుంచి మీరు కార్పొరేటర్గా పోటీ చేస్తారని? సావడం అనేది ఖాయం. ఇక భయపడి బతుకు ఎన్ని రోజులు బతాము? ఈ బీజేపీ అనేది మత తత్వమైనటువంటి పార్టీ అని ముద్రించబడిందంటే ఈ మాజీ సైనికులందరూ కూడా రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చేసేది ఏముంది? వీడు దొంగనే వాడు దొంగనే. రైతులకి 10,000 రూపాయలు ఎకరాకి ఇస్తున్నారంటే ఏడికేళ్ళు వస్తున్నాయి? మన ముఖ్యమంత్రి జేబులోకి వెళ్ళి ఇస్తలేడు.